జూబ్లీ టాస్క్ ఫోర్స్ మరియు బంజారా హిల్స్ పోలీస్ ఒక జాయింట్ ఆపరేషన్లో ఈ నెల 17 and 18 జూలై ఇంటర్వ్యూ నైట్లో జరిగిన ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. హెచ్విబై నైట్ ఆఫీస్ లో 2 మెంబర్ కి అప్రెంట్ చేయడం జరిగింది. ఈ బంజారా హిల్స్ లిమిట్ లో ఉన్న గురు కృప ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఇది ఒకటి జ్యువెలరీ మేకింగ్ కంపెనీ ఉంది. ఈ కంపెనీలో 17 and 18 ఇంటర్వ్యూ నైట్ లో హెచ్బిబై నైట్ జరిగింది. దీంట్లో ఆల్మోస్ట్ 1 kg 28 grams ఆఫ్ గోల్డ్ ఐటమ్స్ స్టోలన్ అయింది. సో అప్పుడే ఇమీడియట్ గా మన కేసు రిజిస్టర్ చేసి మన జూబ్లీ టాస్క్ ఫోర్స్ పోలీస్ మరియు బంజారా హిల్స్ పోలీస్ జాయింట్ ఆపరేషన్ లో అండ్ అవైలబుల్ ఎవిడెన్స్ పైన సిసిటీవీ ఫుటేజ్ పైన వర్కౌట్ చేసి ఈ 2 అక్యూజ్డ్ కి ఈ రోజు మంగళాట్ పిఎస్ లిమిట్ నుంచి అప్రెంట్ చేయడం జరిగింది. ఈ 2 అక్యూజ్డ్ పేరు సోన్ కాంబ్లే హరీష్, అది నేటివ్ ఆఫ్ బీదర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక స్టేట్, అండ్ వాళ్ళ సిబ్లింగ్స్ బ్రదర్ సోన్ కాంబ్లే ఆకాష్, వాళ్ళు కూడా బీదర్ డిస్ట్రిక్ట్ నుంచి ఉన్నారు. సో ఇద్దరు ఇక్కడ ఈ ప్లాన్ చేసి ఈ గురుకృప ఎక్స్పోర్ట్ కంపెనీలో ఉన్న వాష్రూమ్ లో బ్యాక్ సైడ్ నుంచి గ్రిల్ రిమూవ్ చేసి అక్కడ నుంచి ఎంట్రీ చేసి లోపల ఉన్న ఆఫీస్ లో ఉన్న ఈ గోల్డ్ ఐటమ్ కి థెఫ్ట్ చేయడం జరిగింది. సో ఈ రోజు మన ఈ టాస్క్ ఫోర్స్ పోలీస్ అండ్ లోకల్ పోలీస్ మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ కూడా చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీలో 7 గోల్డ్ నెక్లెస్ ఉన్నాయి, అది డిఫరెంట్ సైజెస్, టోటల్ 877 grams ఆఫ్ నెక్లెస్, తర్వాత 7 pairs ఆఫ్ ఇయర్ రింగ్స్, అది 151 grams ఆఫ్ ఇయర్ రింగ్స్. సో టోటల్ 1 kg 28 grams గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. సో ఈ కేసులో జరిగిన ఫ్యాక్ట్స్ అంటే ఈ మెయిన్ అక్యూజ్ హరీష్, ఈ సేమ్ గురుకృప ఎక్స్పోర్ట్ కంపెనీలో లాస్ట్ 3 సంవత్సరం నుంచి పని చేస్తున్నారు యాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ఇంతకు ముందు వాళ్ళు ఖజానా జ్యువెలరీలో కూడా పని చేశారు అండ్ లాస్ట్ 3 years నుంచి ఇక్కడ ఈ షాప్ లో యాజ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పని చేస్తున్నారు. వాళ్ళ రెగ్యులర్ వర్క్ అంటే ఈ గోల్డ్ ఐటమ్స్ డిఫరెంట్ రిటైల్ షాప్ లో చూపించేయడం, వాళ్ళకి సేల్ చేయడం, వాళ్ళ నుంచి అమౌంట్ కలెక్ట్ చేయడం, ఇది రెగ్యులర్ గా జరుగుతుంది. మొత్తం ఐటమ్స్ ఇప్పుడే సీజ్ చేసి ఈ రోజు ఈ బోత్ అక్యూజ్ ను మేము జ్యుడిషియల్ రిమాండ్ కి పంపించేస్తున్నాము. మన ఈ రెగ్యులర్ గా ఇలాగా ఆఫెన్స్ జరుగుతుంది. సో మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ స్పెషల్లీ జ్యువెలర్ షాప్ ఓనర్స్ తర్వాత ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వాళ్ళకి కూడా మన సైడ్ నుంచి రిక్వెస్ట్, అది మీరు ఎవరైనా ఇది జాబ్ లో అక్కడ యాజ్ వర్కర్ గా పెడుతున్నారు, వాళ్ళ కొంచెం క్రాస్ వెరిఫై చేయాలి. లోకల్ పోలీస్ స్టేషన్ కు వాళ్ళ యాంటీసిడెంట్ వాళ్ళ క్యారెక్టర్ వెరిఫికేషన్ చేయండి. లాగా అది కాకుండా అది చేయలేదు ఇలాగా ఇన్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంది. ఈ పర్సన్ కూడా లాస్ట్ 3 సంవత్సరం నుంచి అక్కడ పని చేస్తున్నారు, చాలా నమ్మకం కూడా గెయిన్ చేశారు అది ఓనర్, తర్వాత ఇది ఈ ఆఫెన్స్ చేశారు. సో మన ఈ మొత్తం జ్యువెలరీ షాప్ ఓనర్, జ్యువెలరీ ఎక్స్పోర్ట్ ఓనర్, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓనర్ అందరూ కొంచెం జాగ్రత్త ఉండాలి అండ్ మీ వర్కర్స్ కి రెగ్యులర్ గా యాంటీసిడెంట్ వెరిఫికేషన్ చేయాలి, క్యారెక్టర్ వెరిఫికేషన్ చేయాలి, సో దట్ మన ఇలాగా క్రైమ్ ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ మొత్తం టాస్క్ లో మన జూబ్లీ హిల్స్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ యాదేందర్, ఎస్ఐ జాహేద్ అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ టాస్క్ ఫోర్స్ చాలా మంచిగా పని చేశారు. మరియు బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్హెచ్ఓ అండ్ డిఐ కవియుద్దీన్ కూడా చాలా మంచిగా పని చేశారు. సో నేను నా సైడ్ నుంచి మన సిపి సజ్జనార్ సార్ సైడ్ నుంచి అందరికీ కాంగ్రాచులేషన్ చెప్తాను. వాళ్ళు రీసెంట్ గా మ్యారీడ్ కూడా అయ్యారు అండ్ తర్వాత ఇక్కడ ఒక మంగళాట్ పిఎస్ లిమిట్ లో ఒకటి ఇల్లు కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో కొంచెం ఫైనాన్షియల్ క్రంచెస్ తో వాళ్ళ మైండ్ లో ఇది వచ్చింది, అది సేమ్ ప్లాన్ వాళ్ళ సిబ్లింగ్స్ ఆకాష్ కి కూడా చెప్పడం జరిగింది. సో ఇద్దరు ఈ దొంగతనం చేయాలి అని ప్లాన్ చేశారు. ఇంతకుముందు కూడా 16th జూలైలో కూడా ఒక్కసారి వాళ్ళు ట్రై చేశారు, బట్ అప్పుడే సక్సెస్ కాలేదు. సో 17 జూలై నైట్ లో వాళ్ళు ఇద్దరు అక్కడ వచ్చి ఈ లైట్ పవర్ స్విచ్ ఆఫ్ చేశారు. తర్వాత ఈ బాత్రూమ్ నుంచి ఈ గ్రిల్ రిమూవ్ చేసి లోపల ఎంట్రీ చేశారు. ఆ ఎంట్రీ చేసిన తర్వాత వాళ్ళకి తెలుసు లోపల ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ పెట్టారు. ఆ గోల్డ్ ఐటమ్స్ దొంగతనం చేసి వాళ్ళు బయటకు వచ్చారు. ఈ మొత్తం ప్రాపర్టీ ఈ హరీష్ ఆకాష్ కి హ్యాండ్ ఓవర్ చేశారు. సో మన ఈ టెక్నికల్ ఎవిడెన్స్, సిసిటీవీ ఫుటేజ్ అని అన్ని వర్కౌట్ చేసి మనకి యాక్యూజ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ గోల్డ్ ఐటమ్స్ పెట్టారు, అది కూడా టోటల్ గా రికవర్ చేయడం జరిగింది.